వెల్కమ్ టు అవర్ ఇంట్రెస్టింగ్ షో సెలబ్రేషన్స్ అనగానే మనల్ని మనం అలంకరించేసుకోవడము లేదా సరౌండింగ్స్ మొత్తం డెకరేట్ చేసుకోవడము కాదండి. సెలబ్రేషన్స్ అంటే నవ్విస్తూ ఉండడమే సెలబ్రేషన్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మన సెలబ్రిటీ ఎవరో తెలుసా? జబర్దస్త్ వేణు. సో జబర్దస్త్ వేణు గారు ఎంత నవ్వుతూ ఎంత యాక్టివ్ గా ఉంటారో ఈ రోజు మన ప్రోగ్రామ్ కూడా అంతే యాక్టివ్ గా ఉంటది. సో మన అపూర్వ గారిని పిలిచేద్దామా? అపూర్వ వచ్చేసాయి. హలో హలో, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? సూపర్. తెలుస్తుంది ఇంటి వాళ్ళ ఫుల్ బ్రైట్ అండ్ కలర్ఫుల్ అండ్ జాలీ కదా. నీకు కూడా ఈ రోజు వేణుని కలుస్తున్నానని. వేణు బర్త్డే సెలబ్రేషన్స్ కదా. ఏ వేణు అంటున్నావు? జబర్దస్త్ వేణు. ఓ వావ్, జబర్దస్త్ వేణు. ఎస్, గ్రేట్ యార్ కదా. నవ్వడము పంచులు తప్పిస్తే ఏముండదు ఈ రోజు. ఫుల్ టు కామెడీ తప్పిస్తే ఇంకేముండదు. అదనమాట నీ బ్రైట్ అండ్ కలర్ఫుల్నెస్ రీజన్. అంటే నవ్వడంలో ఉన్న ఆనందం ఇంకా దేనిలో ఉంటుంది చెప్పు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో వేణు గారికి అన్నావు కదా, ఏం కేక్ చేస్తావు? చాక్లెట్ రెగ్యులర్, వెనిలా రెగ్యులర్. ఏం చేయను, రెండు కలిపి చేస్తా. చాక్లెట్ అండ్ వెనిలా రెండు కలిపి చేస్తా. రెండు కలిపి హౌకమ్? చాకో వెనిలా కేక్ చేస్తా. చాకో వెనిలా కేక్. ఓకే ఓకే. సో మన చాకో వెనిలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఎస్. ఓకే. మార్గో బటర్, ఎగ్స్, షుగర్, మైదా, మిల్క్, ఐసింగ్ షుగర్, కేక్ జెల్, వెనిలా ఎసెన్స్, చాకో చిప్స్, చాక్లెట్ సాస్. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. Yeah. సో చాకో వెనిలా కేక్ వేణు గారి కోసం తయారు చేసేస్తావు. జబర్దస్త్ డెఫినెట్లీ. ఎస్. ఓకే. సో మన ఫస్ట్ స్టెప్కి యాజ్ యూజువల్ మార్గో బటర్ తీసుకుందాం. మార్గో బటర్ 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను. కేక్ జెల్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కేక్ జెల్. షూర్. ఫస్ట్ దీన్ని మిక్సింగ్కి పెట్టేసుకుందాం. ఓకే. సో అది మిక్స్ అవుతున్న ప్రాసెస్లోనే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షూర్, అది మన షుగర్. 400 గ్రామ్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేసేసా కదా, ఒక్కసారి స్పీడ్ పెంచుతా బికాస్ మన బటర్ అంతా హ్యాండిల్లోనే ఉండిపోతుంది కదా. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్పీడ్ వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. షూర్. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎగ్స్. సో 6 ఎగ్స్ తీసుకుంటాం. నాకు స్పూన్ ఇచ్చేసేవాళ్ళండి. సో ఇప్పుడు నేను మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను, దట్ ఈస్ వెనిలా ఎసెన్స్. మన కేక్ కి మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. సో ఇది 3 టీ స్పూన్స్ యాడ్ చేస్తాను. సో నౌ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మైదా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మనం పౌడర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేటప్పటికి బ్యాటర్ చూడు చాలా స్టిఫ్ అయిపోయింది కదా. సో ఆ స్టిఫ్నెస్ ని పోగొట్టడానికి కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. ఓకే. ఓకే. సో మిల్క్ యాడ్ చేసేసాం కాబట్టి మనకు కావాల్సిన క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం బికాస్ మన బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి. సో దాని ప్యాన్ లోకి తీసేసుకుందామా? ఎస్. యాజ్ యూజువల్ నా రౌండ్ ప్యాన్ నా ఫేవరెట్ ప్యాన్ ఇది. అండ్ చూసావు ఇవాళ ఎంత క్రీమీగా ఉందో. ఎందుకని వెనిలా ఎసెన్స్ వల్ల? వెనిలా ఎసెన్స్ అని కాదు, ఇవాళ మనకి ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ పడలేదు కదా. ఓకే. సో లిక్విడ్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. అదే మనం రెగ్యులర్ గా చాక్లెట్ ఫ్లేవర్ ఏమైనా చేస్తే కోకో పౌడర్ అవన్నీ పడి కొంచెం టైట్ గా ఉంటుంది. థిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల ఓకే అలా ఉంటుంది. సో ఒకసారి సైడ్ లో ఏమైనా బటర్ స్టిక్ అయి ఉంటే అదంతా నీట్గా ఫోల్డ్ చేసేద్దాం. షూర్. మన అట్మాస్ఫియరిక్ టెంపరేచర్స్ ని బట్టి కూడా మన బ్యాటర్ ఉంటుంది ఒకసారి. రూమ్ టెంపరేచర్. టెంపరేచర్స్ ని బట్టి. ఓకే. సో బ్యాటర్ ప్యాన్ లో వేసేసుకున్నాం కదా, ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేసి అవెన్ లో పెట్టేద్దాం.
ఇది ట్యాప్ చేసినప్పుడు కింద ఎయిర్ బబుల్స్ ఉన్నాయని మనం తీసేటప్పుడు ప్రాబ్లం ఏమైనా అవుతుందా? తీసేటప్పుడు కాదనుకో, బట్ మనం కట్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది. యా, ఓకే. సో కట్ చేసినప్పుడు ఎక్కువ గ్యాపింగ్ ఉండకూడదు కాబట్టి ట్యాప్ చేసేస్తాం. ఓకే, సో యాజ్ యూజువల్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ సెట్ చేసేసాను. టాప్ అండ్ బాటమ్ హీట్, ఇంకా 40 మినిట్స్ టైమర్ కూడా సెట్ చేసేసాను. నెక్స్ట్ స్టెప్ మరి 40 మినిట్స్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఓ కరెక్ట్ కదా, క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. సో నెక్స్ట్ స్టెప్ క్రీమ్ యా ప్రిపేర్ చేసుకుందామా? yes. ఓకే, సో ఫస్ట్ నేను యాజ్ యూజువల్ ఇందులో మార్గో బటర్ తీసేసుకున్నాను. సో అరౌండ్ 500 గ్రామ్స్ ఆఫ్ మార్గో బటర్ తీసుకున్నాను. స్టార్ట్ చేసేస్తున్నా. సో ఐసింగ్ షుగర్ మనం 900 గ్రామ్స్ తీసుకోవాలి ఇవాళ. ఓకే, ఎందుకలా స్మాల్ స్పూన్ ఇచ్చేయండి. రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువ కదా? రెగ్యులర్ కంటే ఎక్కువ కాదు, 900 గ్రామ్స్ బేసికల్గా తీసుకుంటాను నేను. ఇంకా డిజైన్ ఎక్కువ ఉంది, వర్క్ ఎక్కువ ఉంది అన్నప్పుడు 1000 గ్రామ్స్ తీసుకుంటాను. ఓకే. సో ఇది స్లోగా యాడ్ చేసుకుందాం, పౌడర్ ఇంగ్రీడియంట్ కదా. సో ఐసింగ్ షుగర్ యాడ్ చేశాక మనది మార్గో బటర్ కొంచెం స్టిఫ్ అవుతుంది. ఓకే, సో మన బటర్ క్రీమ్ మనం హ్యాండిల్ చేసేలాగా ఉండాలి అంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మేబీ అరౌండ్ 2 to 3 స్పూన్స్. మిల్క్ ఒకటే యాడ్ చేయాలా? ఎనీ వాటర్ కంటెంట్ ఇలాంటిది యాడ్ చేసుకోవచ్చు? మిల్క్ వేస్తేనే డైల్యూట్ అవుతుంది, వాటర్ యాడ్ చేస్తే నో పాయింట్ అన్నమాట. ఓకే, ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నా దీనిలో కూడా, క్రీమ్ లో కూడా. సో అది మిక్స్ అవుతూ ఉండని అంత లోపల మన కేక్ తెచ్చేసుకుందాం అలా. ఓకే, ఇప్పటికే యమ్మీ స్మెల్ వస్తుంది కదా, వెనీలా కదా. సో మొత్తం ఐస్ క్రీమ్ ఫ్లేవర్. యా, చాలా హాట్ ఉంది, కేర్ఫుల్. చూస్తుంటే కూడా సాఫ్ట్ గా ఉంది కదా, ఇప్పుడే అయినందువల్ల. యా, ఓకే. సో మన క్రీమ్ అవడానికి ఇంకో 5 మినిట్స్ టైం ఉంది, మన కేక్ కూల్ అవడానికి కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి లెట్స్ చాట్. ఇంకేంటి చెప్పు వేణు గారి గురించి. ఎన్ని ఉన్నాయి చెప్పడానికి? అసలు జబర్దస్త్ లో వచ్చారంటే నాన్ స్టాప్ కామెడీ, నవ్వడం. అదైతే కొన్ని సార్లు అయితే ఇలా పట్టుకొని కింద పడాలి. ఫేమస్ అసలు ఆ షో ఎంత ఫేమస్ అయిందో, ఆ షో వల్ల తను కూడా ఎంత ఫేమస్ అయిపోయారు. యాక్చువల్లీ మూవీస్ నుంచి చాలా మటుకు చాలా మందికి తెలిసినా కూడా ఆ షో వల్ల ఇంకెక్కువ పేరు వచ్చింది. అందుకే చూడు జబర్దస్త్ వేణు అని చాలా మందికి తెలిసిపోయారు. ఆ షో ఎస్పెషల్లీ అంత క్లిక్ అవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ అందరు కమెడియన్స్ వాళ్ళు. బయట కూడా నాన్ స్టాప్ పంచులు ఉంటాయి తెలుసా, కంటిన్యూషన్ గా నాన్ స్టాప్ పంచులు ఉంటాయి. బాబోయ్, నీకెంత పంచులు ఉంటాయో మరి. నాకు డౌట్, నీ కాలేజ్ లైఫ్ లో కానీ చైల్డ్హుడ్ లైఫ్ లో నువ్వు ఎప్పుడన్నా అలా అన్ని జోక్స్ వేసి అంత పంచులు ఇచ్చావా, లేకపోతే నీకు అలా రివర్స్ పంచెస్ వచ్చాయా? జనరల్ గా వేస్తాము, కాకపోతే కామెడీలో ఒక చిన్న సెక్టర్ ఉంటది, అది మనం గుర్తుపెట్టుకుంటే నవ్వడానికైనా బాగుంటది, నవ్వించడానికైనా బాగుంటది. ఏంటది అంటే మనము కామెడీ చేసేటప్పుడు పక్కన వాళ్ళ మీద వేసేదానికంటే ఫస్ట్ మన మీద వేసేసుకున్నాం, పక్కన మీద వేస్తే సీరియస్ చెప్తారు. వి డోంట్ నో కదా వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏంటో తెలియదు కదా. సో మన మీద మనం జోక్స్ వేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటది. జబర్దస్త్ క్లిక్ అవుతున్న రీజన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఒకటే. వాళ్ళ మీద వేసుకుంటారు, పక్కన వాళ్ళ మీద వేస్తారు. ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళు వేసుకున్నాక తర్వాత పక్కన. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది రియాక్ట్ అయ్యే పద్ధతి యాక్చువల్ గా. అండ్ ఏంటంటే కామెడీ హెల్దీగా ఉండాలి అంటే సీరియస్ అవ్వకపోతే చాలా హెల్దీగా ఉంటుంది. ఎవరికి నచ్చదు కామెడీ అంటే. కాలేజ్ టైంలో ఆబ్వియస్లీ చాలా మంది ఉండేవాళ్ళు, నవ్వించేవాళ్ళు, నవ్వేవాళ్ళు, పంచులు అప్పట్లో డిఫరెంట్ గా ఉండేది ఇంకా. సో కాకపోతే ఏంటంటే నవ్వడం అనేది నిజంగా హెల్దీ ఆస్పెక్ట్. ట్రూ. గుడ్, వి హ్యాడ్ అ వెరీ గుడ్ చాట్ ఇవాళ. yes of course. చల్లగైపోయిందా? యా, చల్లగైపోయింది. ఐ థింక్ క్రీమ్ ఇస్ ఆల్సో డన్. ఓకే, స్టార్ట్ చేసేసుకుందామా? yes. what do you need? నాకు టర్న్ టేబుల్, కేక్ బోర్డ్, ఒక నైఫ్. ఓకే, థ్యాంక్ యూ. I'm as usual your assistant. జస్ట్ సైడ్స్ లూజ్ చేయడానికి. Sure. సో ఇప్పుడు ఇన్వర్ట్ చేసేద్దాం. సో సైడ్స్ చూడు, ఇవన్నీ నీట్గా ఒకసారి సైడ్స్ అంతా లూజ్ చేసుకొని ఆ తర్వాత హాఫ్ చేద్దాం. ఓకే, సో నాకు బ్రెడ్ నైఫ్ ఇచ్చేసేవా? షూర్.
ఫస్ట్ మనం కేక్ ని హాఫ్ చేసుకుందాం. కంపల్సరీ ఇలా కట్ చేసే ఫోమింగ్ చేయాలా? క్రీమ్ అప్లికేషన్ కట్ చేసే పెట్టాలి. కట్ చేయకుండా పెడితే మొత్తం ఇది సపరేట్ అది సపరేట్ ఫ్లేవర్ లాగా. ట్రూ. ఫ్యాన్సీనెస్ రాదు కేక్ లో కట్ చేయకుండా. ఫిల్లింగ్ ఇవ్వలేదు అంటే మనం ఆ కేక్ అనే పదానికి మీనింగ్ ఉంటుంది. అంటే బయట నీకు అవుట్లుక్ సేమ్ ఉంటది కదా, అవుట్లుక్ సేమ్ ఉంటుంది, అప్పుడు మాత్రం యు విల్ గెట్ దట్ డిఫరెన్సియేషన్, రైట్? yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కేక్ ఇస్ ఫిల్డ్ విత్ ఎనీ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఫ్లేవర్స్ తో ఫిల్ అయిందంటే అప్పుడు ఇవ్వక్కర్లేదు కటింగ్. ఈవెన్ వీ కెన్ యాడ్ డైరెక్ట్ ఫ్రూట్స్ ఆల్సో, రైట్? ఇప్పుడు నార్మల్లీ మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగో సీజన్, మొత్తం చిన్న చిన్న పీసెస్ చేసేసి మ్యాంగోస్ వేసేయచ్చు. కానీ అది చాలా తొందరగా తినేయాలి, బట్టర్ క్రీమ్ తో చేయకూడదు. ఓ, క్రీమ్ చేయకూడదా? ఇప్పుడు ఇదే క్రీమ్ లో మ్యాంగో పీసెస్ యాడ్ చేయకూడదా? చేయకూడదు. వై సో? ఎందుకు చేయకూడదు? మనం వర్క్ చేయలేం కదా. నేను మిడ్ రోలో అంటున్నాను, ఓన్లీ మిడ్ రోలో వేయచ్చు కదా, క్రీమ్ తో పాటు యాడ్ చేసేసుకొని చేయొచ్చు. సో ఇప్పుడు నేను వెనిలా క్రీమ్ యాడ్ చేస్తున్నాను సెంటర్ లో. ఎందుకు చేయకూడదు అన్నానంటే ఫ్రెష్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అది తొందరగా కన్జ్యూమ్ చేసేయాలి, ప్లస్ దాని ప్రిజర్వేషన్ కూడా రెఫ్రిజిరేషన్ లో ఉండాలి. సో అందుకే కూల్ కేక్ చేసేటప్పుడు అయితేనే ఫ్రెష్ ఫ్రూట్స్ అప్పుడు ఎంజాయ్ చేయాలి అనుకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఫైన్. ఎన్ని డౌట్ల బండాగారం. అరే నేను కాదు, మన వ్యూవర్స్ కి కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా, నా త్రూగా నేను వాళ్ళకి మొత్తం డౌట్స్ క్లారిఫై చేస్తాను. నాకెందుకో నువ్వే అని నేర్చుకునేటట్టుంది. నేను నేర్చుకున్నా నీ ప్లేస్ తీసుకోను, ఎందుకంటే మళ్ళీ నువ్వు నా ప్లేస్ లోకి వచ్చావు అనుకో నాకు టెన్షన్. సెలబ్రిటీని కలిసిన ఛాన్స్ ఎంత మందికి వస్తుంది? ఆ టెన్షన్ ఉంటే చాలు. ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, సో నా ఇప్పుడు నేను మొత్తం బటర్ క్రీమ్ వేసేసాను కదా, జస్ట్ చాక్లెట్. జస్ట్ చాక్లెట్ సాస్ సెంటర్ లో ఫిల్లింగ్ లాగా ఇచ్చేద్దాం. జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా ఉండాలి అంతే. ఎందుకంటే ఒక బైట్ లో మనకు అది వెనిలా కేక్ లాగా అనిపించాలి, ఇంకొక బైట్ లో చాక్లెట్ కేక్ లాగా అనిపించాలి. సో 2 బైట్లు తినాలి ప్రతి ఒక్కరు. ఓకే, బటర్ పేపర్ చాలా కేర్ఫుల్ గా తీసేయాలి. నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు నేను కొన్ని పైపింగ్ బ్యాగ్స్ రెడీ పెట్టేశాను. ఫస్ట్ మనం మొత్తం క్రమ్ కోటింగ్ ఇచ్చేద్దాం. పెద్దది. ఓకే, సో ఫస్ట్ క్రమ్ కోటింగ్ కి మనకి పెద్దది కావాలి. ఓకే, క్రమ్ కోటింగ్ ఇస్ నథింగ్ బట్ మొత్తం కవర్ చేసేసుకుంటాం కదా కేక్ ని. కింద బేస్ మొత్తం కవర్. yes, యాజ్ యూజువల్ మళ్ళీ లాంటి హెల్ప్ కావాలి నీకు. యా, టర్న్ చేయడంలో. ఆఫ్ కోర్స్. స్మార్ట్ వర్క్ ఎట్ ఏ టైం. సో ఫస్ట్ బాటమ్ నుంచి వద్దాం. కింద బాటమ్ ఫిల్ చేసేసుకోండి. ఇప్పుడు లేయరింగ్ ఇద్దాం. నౌ ఫినిషింగ్ వర్క్ ఇద్దాం. సో ఫస్ట్ ఈ చాకో చిప్స్ తీసుకొని సైడ్స్ కవర్ చేద్దాం. ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ లైట్గా. సో ఇంతకుముందు కేక్కి బాగా హెవీగా పెట్టాం కదా, ఇంతకు ముందు కేక్ కి మనం ఆల్మండ్స్ కూడా పెట్టాము ఒకసారి. యా, అవన్నీ హెవీగా పెట్టాం. అవును, ఇదంతా హెవీగా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ లైట్ గా అన్నమాట. క్రిస్పీగా ఉంటాయి. ఆ లుక్ కూడా మనకి వైట్ కనిపిస్తూ ఉండాలి కేక్. ఓకే, ఇన్ బిట్వీన్ గ్యాప్స్ లో నుంచి. సో సైజ్ కవర్ చేసేసాం కదా, ఇప్పుడు టాప్ మళ్ళీ చాకో చిప్స్ కవర్ చేసే ముందు ఒక చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ ఫినిష్ అయ్యాక టాప్ కూడా చాకో చిప్స్తో కవర్ చేయాలి. ఇట్స్ జస్ట్ స్టార్ టిప్, రెగ్యులర్ స్టార్ టిప్ అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇంచెస్ గ్యాప్ వదిలి ఒక సర్కిల్ వేసుకున్నాం.
ఈ గ్యాప్ మనం జస్ట్ నేమ్ రాసుకోవడానికి అండ్ మనం లోపల బయట లోపల లోపల ఓకే యా అండ్ ఒక సీక్రెట్ సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చాను నేను దీనికోసం. యా ఇట్స్ నాట్ అన్ ఇంగ్రీడియంట్. ముందు చెప్తే నేర్చుకుంటున్నానని కదా. నేర్చుకుంటున్నావు అని కాదు, తింటున్నావు నన్ను. అవునా? యా హెల్తీ ఫుడ్. సో ఇప్పుడు ఈ గ్యాప్స్ లో కూడా ఈ చాకో చిప్స్ వేసేస్తా సైడ్స్. ఓకే అవుటర్ సైడ్. అవుటర్ సైడ్. బార్డర్ పైన పడకూడదు. బార్డర్ మీద రాకూడదు. ఓకే. జనరల్గా చాకో చిప్స్ అనగానే చాక్లెట్ గుర్తొచ్చేస్తుంది. క్రంచీ క్రంచీ ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంటుంది కదా. కేక్ కంటే ముందు చిప్స్ ఎవ్రీ బైట్. చిన్నపిల్లలు అయితే నిజంగా ఎస్పెషల్లీ వాళ్ళ కోసమని, చిన్నపిల్లలమ్మా బిలో 10 అంటే కొంచెం బిలో 10ని చిన్నపిల్లలు అంటాను నేను. వాళ్ళైతే క్రీమ్ అయినా ఉన్నాయి ఇవి మాత్రమే స్క్రేప్ చేసి తినేస్తారు. ఓకే. మెయిన్ వర్క్ అయిపోయింది. సర్ప్రైజ్ అన్నా కదా, టేబుల్ కా చివర ఒకటి పెట్టాను చూడు, ప్లాస్టిక్ పీసెస్. ప్లాస్టిక్ పీసెస్ కావు ఇవి. ఇవి యాక్చువల్లీ వీటిని చాక్లెట్ స్టెన్సిల్స్ అంటారు. స్టెన్సిల్స్ అని. ఇది జస్ట్ వైట్ చాక్లెట్ ని మనం మామూలుగా టేబుల్ పైన కానీ ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ పైన వేసేసి కొంచెం సెమీ డ్రై అయ్యాక మనకి ఇష్టం వచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఉంటాయి. ఇదే సర్ప్రైజ్. యా ఇదే సర్ప్రైజ్. ఓకే. ప్లాస్టిక్ పీసెస్ కావేవి అగైన్ తినేవి. ఓకే. సో వీటితో డెకరేషన్ చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాం. చాలా డిఫరెంట్ థాట్ కదా అసలు. Yeah. కొత్త థాట్. అంటే ఇలా చేయాలని అనిపించిందా? ముందే డిసైడ్ అయిపోయావా ఇలా చేయాలని? బ్రేక్ లో ఇవంతా ప్లాన్ చేస్తానమ్మా. నువ్వు బ్రేక్ తీసుకోవడం నేనేమన్నా అనుకున్నావా? చాలా యూనిక్ గా ఉంది కదా. సరిపోతుందా? అంతా సరిపోతుంది. బికాస్ టూ మచ్ గాడి కూడా చేయకూడదు. బికాస్ మనం నేమ్ రాసుకోవాలి కదా ఇక్కడ. ఓకే. ఓకే సో నేమ్ రాసుకోవడానికి నేను బ్లూ కలర్ నాజిల్ టిప్ రెడీ పెట్టాను చూడు. షూర్. చలో నేమ్ రాసేసానంటే నేను పంపించేయచ్చు ఇంక ఇక్కడి నుంచి. నన్ను పంపించేస్తే నీకు ఎందుకు అంత ఆనందం? కొంచెం రిలాక్స్ అవ్వచ్చు నేను. ఓకే. కేక్ అంతా ఒకలా ఉంది, ఆ సెపరేట్ సెక్టర్ ఇంకా మొత్తం హైలైట్ అయిపోయింది. సమ్ కైండ్ ఆఫ్ 3D లుక్ వచ్చింది కదా. యా యాక్చువల్ గా వీటికి బ్లూ ఇచ్చావు కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నావా నేమ్ కి? అండ్ వైట్ పైన కొంచెం లుక్ కూడా బాగుంటుందని. బ్లూ అట్రాక్టివ్ గా ఉంటుంది. యా ఓకే. లహరి నా 3D కేక్ రెడీ అయిపోయింది. మై చాకో వెనిలా కేక్ వెనిలా కేక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా, చాలా బాగుంది. వన్ మోర్ థింగ్, నా సైడ్ నుంచి విషెస్ చెప్పు. ప్రతిసారి చెప్తున్నాను, వేణు గారి దగ్గరికి వెళ్ళేసేసి తన పంచులు దాటిని తట్టుకొని నేను కాసేపు నవ్వేసేసి సెలబ్రేట్ చేసి వచ్చేస్తాను. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. హాయ్ వేణు గారు. హాయ్. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నా తరఫు నుంచి, మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అభిరుచి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇంటికి వచ్చి ఛానల్ వాళ్ళు ఇంత చక్కగా నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు టోటల్ ఎంటైర్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్కి, డైరెక్టర్స్కి, టోటల్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పటి వరకు నా అన్ని బర్త్డేస్లో మెమొరబుల్ బర్త్డే. థ్యాంక్ యూ అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేణు గారు అనగానే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది జబర్దస్త్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తున్నారు డైరెక్ట్ బుల్లి తెర మీదకి. సో ప్రతి ఒక్కరు టీవీ ఆన్ చేయగానే ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అసలు జబర్దస్త్ అది మీకు చెయ్యాలని ఎందుకు అనిపించింది? చెయ్యాలని అనిపించలేదు, బలవంతాన చేయించారు. అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట, కామెడీ షో చేద్దామండి అంటే అప్పటికే 2-3 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పెద్దగా వర్కౌట్ అవ్వాలా, ఏం చేస్తాంలే సినిమాల్లో బిజీగా ఉన్నాం కదా అనుకున్నాం. లేదు సార్ చూద్దాంలేండి అని అలా ప్రొలాంగ్ చేస్తున్నాము. వాళ్ళు ఒకసారి ప్లాన్ చేసి నన్ను, ధనరాజ్ని, రఘుని, కార్మంచి రఘుని
క్యాష్ ప్రోగ్రామ్ పిలిచి ఇంకా అక్కడ కమిట్ చేయించారనమాట. ఓ ఓకే. అక్కడ వచ్చి రాగానే ఇట్లా కాన్సెప్ట్ కదా ఇలా చేద్దాం బాగుంటుంది అంటే నేను అబ్వియస్లీ చాలాసార్లు అడిగారు కదా, లేదు సార్ ఇంట్రెస్ట్ లేదు, కొంచెం సినిమాలో బిజీగా ఉన్నాం. ఎందుకు అంటే ఒకటి ఉంది, అంటే టీవీలోకి వెళ్తే సినిమాలో కొంచెం మిస్ అయిపోతాము, డేట్ క్లాష్ అవుతాయి అని ఒక భయం ఉండేదన్నమాట. సో అలా వద్దులేని చూద్దాం సార్ అన్నాం. వాళ్ళు ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే క్యాష్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ ఒక్కలే 13 ఎపిసోడ్ చేద్దాము అంటే నాకు 4 రోజులు డేట్లు ఇవ్వండి, 13 ఎపిసోడ్ చేద్దాం, ఇది అమౌంట్ అన్నారు. ఓకే. అమౌంట్ ఒకసారి చిన్న షాక్ అయిపోయి అనమాట, ఏంటి నిజమైన ఆడుతున్నారని. సర్లే కదా 4 రోజులు మంచి అమౌంట్ కదా అని అలా కమిట్ అయ్యాము. కమిట్ అయినప్పుడు కూడా ఏంటంటే చేద్దాం 4 రోజులు కదా, ఏముంది ఎవరికైనా అప్పుడు అవుద్ది, చూద్దాం ట్రై చేద్దాం అనుకున్నాం. వన్స్ మేము జబర్దస్త్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, అంటే బిఫోర్ జబర్దస్త్ ఏంటంటే నేను ధనరాజు తాగుబోతు రమేష్ కాంబినేషన్ స్కిట్ చేసేవాళ్ళు. సో చాలా సూపర్ హిట్లు ఉన్నాయి. ఓంకర్ గారి పైన కానీ, స్మోక్ టీవీ అని, అర్జున్ అని, ఇవన్నీ చాలా ఫేమస్ స్కిట్లు ఉన్నాయి. అండ్ ఏదైనా ప్రోగ్రామ్స్ అవుతుంటే కూడా ఫస్ట్ మీ స్కిట్ ఒకటి చేసేస్తుంటారు, చూసాను. సో ఇన్ని రోజులు కాంబినేషన్ చేసాము, ఇప్పుడు ఇండివిజువల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ధనరాజ్ సెపరేట్ టీము, వేణు సెపరేట్ టీము అనేసరికి ఏంటంటే మాలో మాకు కాంపిటీషన్. అరే ఎన్ని రోజులు కలిసి చేసాము, ఇప్పుడు విడిపోయాం కాబట్టి చూపించుకోవాలి, లేకపోతే పరుగు పోద్దనే కసి మాలోనే తెలియకుండా పెరిగిపోయింది. అంటే జబర్దస్త్ కమిట్ అయ్యే ముందు మేము ఇంత కాంపిటీషన్ అనుకోలే. ఒక 2 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఎవరి వారికి ఇండివిజువల్ అరే కొట్టాలి, లేకపోతే నా పర్సనల్ నా వాల్యూ పోతుందేమో, అబ్బో వాడికంటే ఎక్కువ చూపించాలి అని తెలియని కాంపిటీషన్ వచ్చేసింది. అంటే మీరు జబర్దస్త్ చూస్తుంటారు కదా, స్కిట్లు అయిపోయిన తర్వాత మార్క్స్ వస్తుంటాయి. అంటే ఒకసారి ఒక 9 వచ్చిందంటే షేమ్గా ఫీల్ అయ్యాను. 9 వచ్చిందంటే షట్ పబ్లిక్ చూస్తున్నారు ఏంటి, మళ్ళీ దుమ్ము లేపాలని, ఇలా కాంపిటీషన్ గా ఒక రకంగా చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ సీరియస్ గా కామెడీని చాలా సీరియస్ గా చేసాం. అంటే బ్లడ్ బెడ్ చేశారంటారు కదా, అలా చేసాం స్టార్టింగ్. కానీ మంచి పేరు వచ్చింది కదా. అవును, ఇప్పుడు దాకా నేను ఆల్మోస్ట్ ఒక 150 సినిమాలు చేశాను. చిన్నవి పెద్దవి, సింగిల్ సీన్, హాఫ్ సీన్, త్రోట్ అన్ని సినిమాల్లో కలుపుకొని ఒక 150 చేశాను. 150 సినిమాలకు ఎంత పేరు వచ్చిందో జబర్దస్త్ ఒక్కదానికి అంత పేరు వచ్చేసి అంతకంటే డబ్బులు వచ్చింది. మూవీస్ లోకి రావడం అంటూ ఎలా జరిగింది అసలు? అంటే చాలా ప్లేసెస్ లో చెప్పేసి ఉన్నారు, మేము వినేసి ఉన్నాము, కాకపోతే చిన్న లైన్ ఒకటి. అందరిలాగా అంటే పాత చింతకాయ పచ్చడి స్టోరీ లైన్ నాదే చాలా ప్లేసెస్ ప్యాషన్, అంటే సినిమా యాక్టర్ అవ్వాలని ఒక ప్యాషన్ అనమాట. అంటే ఊళ్ళో ఏంటంటే ఇప్పుడు థియేటర్లో సినిమా చూస్తుంటారు అందరు. నేను కూడా ఫస్ట్ డే షోలకు నేను కూడా వెళ్ళేవాడిని. విజిల్స్ కొడతా ఉంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు, లేకపోతే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటే విజిల్స్ కొట్టేవాళ్ళం. నాకే ఎందుకు కొట్టద్దు వీళ్ళు విజిల్స్, నేనెందుకు అక్కడికి వెళ్ళకూడదు అని ఒక చిన్న థాట్ స్టార్ట్ అయింది అనమాట. ఏజ్ లో 14-15 ఆ టైంలోనే నాకు ఒక ఇన్సిడెంట్ నాకు లైఫ్లో చిన్నప్పుడు బాగా గుర్తు. అంటే మా ఊర్లలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, వీళ్ళు ప్రచారం తిరుగుతున్నారు. సో మా ఊరి ఎంఆర్ఓ గారు, ఆయన ఎవరు చైర్పర్సన్ అనుకుంటా, మా ఊరు చైర్పర్సన్ అలా వస్తుంటే, చైర్పర్సన్ వస్తే డెఫినెట్లీ అబ్వియస్లీ అందరూ ఆయనకు విష్ చేస్తారు. గల్లీలో మన ప్రచారం తిరుగుతుంటే అందరు విష్ చేస్తుంటారు. మనం ఆయనకు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు, ఆయన చైర్పర్సన్ మనకు పరిచయం. సో నేను కూడా అందరితో విష్ చేసా, పట్టించుకోవాలి నన్ను. స్ట్రీట్ లో వెళ్తుంటే అందరు కనెక్ట్ అవ్వలేదు కదా. సో అందరు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి అలా విష్ చేస్తే నాకు రియాక్షన్ రాలా. నాకు అనిపించింది మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి, సపరేట్ ఐడెంటిటీ ఉంటే తప్ప మనకి రాదు అనే ఒక థాట్ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో చేయాలి అంటే 10 మందిలో ఒకటిగా అనిపించుకోవాలి, డిఫరెంట్గా ఏదో ఉండాలి అని నాకు 14-15 ఇయర్స్ నుంచే అది ఉండేదన్నమాట మైండ్లో. ఆ ప్రాసెస్లోనే నేను షావ్లిన్ కుంఫు కరాటే నేర్చుకున్నాను. ఓకే. బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, మా గ్రాండ్ మాస్టర్ గారు జి జనార్దన్ రెడ్డి, ఆయన దగ్గర నేర్చుకున్నాను. 2 టైమ్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్ నేను. అంటే ఏదో రకంగా రికగ్నైజ్ రావాలని. సో దాని తర్వాత కూడా పెద్దగా రాలా. అంటే అది మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ కేటగిరీలో లేదు. సో అక్కడికి అయిపోయింది, దాంతో వర్కౌట్ అవ్వట్లే. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి మా ఇంట్లోంచి పారిపోయినప్పుడు కూడా 99లో ఫైట్ మాస్టర్ రాజు గారి ఇంటికి వెళ్ళాను డైరెక్ట్. అంటే నాకు వచ్చిన కళ ఇండస్ట్రీలో అది ఒకటే, స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్ అయ్యి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18లో 18-19 ఏజ్లో పారిపోయి వచ్చేసాను. వెంకటగిరిలో ఉండేది ఫైట్ మాస్టర్ రాజు గారి ఇల్లు. నాకు ఎవరు పరిచయం లేదు, యాక్చువల్గా ఇండస్ట్రీ పరిచయం లేదు. వెళ్ళి వాళ్ళ గేట్ దగ్గర నిల్చుండి భయపడిపోయాను. అంటే ఒక పెద్ద ఇల్లు, పెద్ద వరండా, దాంట్లో ఒక 5-6 కుక్కలు,
ఫైట్ మాస్టర్ రాజు గారు అంతా లావు ఇంత పొట్టేసుకొని ఆయన చైర్లో కూర్చుంటే పెద్ద బిల్డర్లు అందరిలో 10 మంది తిరుగుతున్నారు, భయం వేసింది. ఏంటిది అని చాలా భయపడిపోయా. ఆ రోజు వెళ్ళిపోయాను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను. నాకు ఆ గేట్ బయట నుంచి కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది, అంటే కొంచెం దూరం నుంచి అలా చూస్తున్నాను కదా, కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి పలకరించారంటే భయం వేస్తుంది. ధైర్యం ఎక్కడ సరిపోలే. అలా 4 రోజులు నేను అక్కడే తిరుగుతుంటే ఒక ఫైటర్ వచ్చి, ఏంటమ్మా 2 రోజులు చూస్తున్నాను ఏంటంటే, సార్ ఇది నేను ఏదండి ఊరి నుంచి వచ్చాను, సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్. అంటే సినిమాల్లో ఒక 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, ఈ క్రాఫ్ట్ ఇది నాకేం తెలియదు, సినిమాల్లోకి రావాలి అదొకటి తెలుసు మనకి. నాకు వచ్చిన విద్య మార్షల్ ఆర్ట్స్. ఇట్లా కరెక్ట్గా చేస్తాను, బ్యాక్ జంప్, ఫ్రంట్ జంప్, ఫ్లిప్ అన్ని కిక్స్ కొడతాను, స్ట్రిచ్చింగ్ బాగా వస్తుంది అంటే ఆయన నవ్వుకొని, అలా కాదు నాన్న ఇలా ఉంటుంది, ఒక అసోసియేషన్ ఉంటుంది, ఇంకొక కార్డు ఉంటుంది, ఒక 4 లక్షల రూపాయలు తీసుకొని ఫైట్ మాస్టర్ ఫైటర్ కార్డు తీసుకోవాలి, దాని తర్వాత ఒక 1 year మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇలా ఉంటుంది అంటే 4 లక్షలు అని భయపడి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక 1 year ఉండి మా ఊర్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతన్ని పట్టుకొని మళ్ళీ ఇంట్లో నుంచి మళ్ళీ జంప్ అయిపోయి అసిస్టెంట్ డైరెక్టర్ ఉండి ఆయన దగ్గర కొన్ని రోజులు ట్రావెల్ చేసి, ఆయనతో పాటు కొంచెం ఇండస్ట్రీ ఇలా ఉంటుంది, ఇన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, ఇక్కడికి ఇలా పని చేయాలి, ఇలా పనులు చేయాలి అని అక్కడి నుంచి కొంచెం అవగాహన వచ్చింది. అక్కడి నుంచి ఒక రైటర్ దగ్గర ఒక 6 నెలలు పని చేశాను. ఒక 2 గుంటలు చెప్పడానికి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, ఒక షెడ్యూల్. ఆ తర్వాత చూడాలనుంది, పెళ్లి పీటలు, ఆటో డ్రైవర్, పండగ, ఈ సినిమాలన్నీ సెట్ బాయ్గా చేశాను. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఎండ్ ఆఫ్ ది డే స్క్రీన్ మీద కనిపించాలి. ఓకే. సో నాకు ఏ సోర్స్ లేదు. ఎంత ప్రాసెస్ పట్టింది ఇవన్నిటికీ? 99 నుండి 2003 4 years. స్క్రీన్ మీద మీరు కనిపించడానికి 4 years పట్టింది. 4 years పట్టింది. ఓకే. అప్పుడు ఆ రూమ్ లో ఉన్నప్పుడు చిత్రసేన్ గారు అప్పుడే ఆనంద సినిమా రిలీజ్ అయింది, రాంబాబు క్యారెక్టర్, ఆయన బాగా పేరు వచ్చింది. అవును. సో నేనున్న రూమ్ లో చిత్రసేన్ గారు ఫ్రెండ్ ఒక అతను ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళిద్దరు ఎప్పుడు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు ఈవినింగ్. నేను ఫస్ట్ టైం చిత్రసేన్ గారు వచ్చినప్పుడు, హాయ్ బ్రదర్, చాలా బాగుంది ఆనందంలో, మీకు మంచి ఫ్యూచర్ ఉంది, టైమింగ్ ఆర్టిస్ట్ మీరు అని నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఓకే. ఆ తర్వాత ఒక 10 days తర్వాత అతని ఫ్రెండ్ సురేష్ అని, చిత్రసేన్ గారి ఫ్రెండ్ సురేష్ అని, నాకు బాగా క్లోజ్ ఉండేవాడు, సురేష్ అన్న అనేవాడు. తను చెప్పాడు, అరే శ్రీనివాడికి ఇప్పుడే కొంచెం లైఫ్ వచ్చింది, వాడికి అసిస్టెంట్ కావాలంట, నువ్వు వెళ్ళరా అంటే, లేదు నేను సినిమా యాక్టర్ అవ్వాలి, గొడుగు నేనేం పట్టుకుంటానంటే, సరే అవ్వచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, నీకు ఏం లేదు, వాడి వరకు వెళ్తే 10 మంది పరిచయాలు అవుతారు, సినిమా షూటింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, నీకు ఒక ఐడియా వస్తుంది, వెళ్ళరా అంటే ఓ 15 రోజులు మళ్ళీ టైం తీసుకుని ఆలోచించి, సరే ఎప్పటికీ 5 years అయింది, అసలు వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదు, సరే ముందు జాయిన్ అయిపోదాం అని చిత్రసేన్ గారి దగ్గర జాయిన్ అవ్వడం. గాడ్ గ్రేస్, నిజంగా దేవుడు నాకు బాగా హెల్ప్ చేశాడు, బాగా నమ్ముతాను. ఎందుకంటే చిత్రసేన్ లాంటి పర్సన్ దగ్గర నేను పనిచేయడం, నన్ను ఒక సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్నాడు అనమాట. అంటే బేసిక్గా ఒక అసిస్టెంట్ గా అలా చూసుకోరు, నాకు అలా చూసుకున్నాడు. ఎందుకంటే అతను కూడా అట్లా కష్టాలు పడి వచ్చాడు, నేను అతనికి ఫస్ట్ అసిస్టెంట్ ని. సో చాలా మంది నన్ను కూడా చిత్రసేన్ అంటారు, ఎందుకంటే నా ముక్కు ఆయన ముక్కు సేమ్ ఉంటుంది, ఎక్కువ మంది అంటుంటారు. మళ్ళీ నేను మార్షల్ ఆర్ట్స్ అయ్యి చేశాను కాబట్టి అసిస్టెంట్లు అంటే ఎలా ఉంటారంటే, అలా తీసుకురారా, టీ తీసుకురా, కుర్చీ అంటే ఇంతవరకు ఉంటుంది. నేను కొంచెం అన్ని కొంచెం చదువుకొని కొంచెం వచ్చాను కాబట్టి కొంచెం మెచ్యూర్గా ఉండేవాడిని. అంటే అసిస్టెంట్ కేటగిరీ నుంచి కొంచెం క్లోజెస్ట్ గా, ఇప్పుడు ఏదైనా షార్ట్ జరుగుతుంటే షార్ట్ బాగాలేదని చేస్తే బాగుంటుందేమో, ఇలా ఉండేది. ఓ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఎలా ఉందంటే, బాగుందా బాగాలేదా నేను చెప్పేవాడిని, పైన ఫిక్స్ అయిపోయాడు, అంటే నా జడ్జ్మెంట్ బాగుంటుంది. నాకు కొంచెం మ్యూజిక్, పాటలు పాడేవాడిని. నేను అసిస్టెంట్ చేసేటప్పుడు కూడా ఏదో అసిస్టెంట్ అంటే బ్యాగ్ వేసుకొని ఆయన ఇది తీసుకురా అంటే తీసుకోవడం, అది తీసుకురా, అది అలా ఉండేది కాదు. నేనే అతన్ని బాగా అబ్జర్వ్ చేసేవాడిని. అన్నయ్య ఉన్నాడు, ఏం కావాలి, డల్లు ఉన్నాడు, ఇప్పుడు టీ ఇద్దాం, టీ ఎవరితో వేస్ట్ గా ఎండలో మాడుతున్నాడు, ఎండలో ఎందుకు చెట్టు కింద కూర్చోబెట్టి ఒక ఫ్యాన్ వేసి ఇక్కడ కూర్చొని మాడండి అంటే ఇలా ఉండేవాడిని అనమాట. సో అతనికి నేను అంటే బాగా ప్రేమ పెరిగిపోయింది. అంటే వీడు ఏదో గతి లేక చేస్తున్నాడు అసిస్టెంట్ గా, కానీ వీడు పాపం ఏదో అవ్వాలనుకుంటే ఆ మూడ్ లో నాకు బాగా క్లోజ్ అయిపోయాం. క్లోజ్ అయిపోయేసరికి నేను అప్పుడే నాకు ఇంకా బాగా అబ్జర్వ్ చేయడం, అంటే ఒక యాక్టర్ ఎంతవరకు చేయొచ్చు, అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఎలా కలవాలి. సో యాక్టింగ్ తన దగ్గర నుంచి కూడా బాగా నేర్చుకున్నారు. నాకు నా ఫస్ట్ మూవీలో జై సినిమాలో నా ఒక ఎక్స్ప్రెషన్ బాగా పేరు వచ్చింది. అంటే గీతా సింగ్ తో పాటు ఫరా అంట, ఫరానా పరా అంట, యాక్చువల్లీ హీరోయిన్ పేరు ఫరా, నాకు ఫా రాదు, పరా అంటుంటా, పా కాదురా ఫా అంటది, అదే పరా అంట, ఒత్తురా ఒత్తు అంటది, అప్పుడు నాకు ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట అని వెళ్ళిపోతా. ఇది చిత్రం యాక్చువల్గా. ఆ ఎక్స్ప్రెషన్ చాలా మంది చెప్పారు, అది భలే ఇచ్చేవరా అని. నాకు అది బాగుంటుందో నాకు తెలియదు, అది రిలీజ్ అయిన తర్వాత ఇది బాగుంటుందో చాలా బాగుందిరా నాకు చాలా మంది చెప్పారు. సో నాకు ఒక రకంగా యాక్టింగ్ గురువు అంటే చిత్రసేనే.
ఇంకా ఆ తర్వాత బ్రహ్మానందం గారు, వాలి గారు, వేణుమాధవ్ కానీ మున్నాలో కూడా మీకు మంచి పేరు వచ్చింది కదా, అంటే మున్నాలో చాలా మంచి ఆ మూవీ అయితే మీకు లిటరలీ అంటే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికి నన్ను చాలా మంది టిల్లు అంటారు. టిల్లు, అవును, ఇప్పటికి టిల్లు అంటారు. అంటే మీరు అంటే ఆ ఏడుపు సీన్ లో అంటే లాస్ట్ కి ఎక్స్పైరీ సీన్, ఏడుపు సీన్ అది ఉంటుంది, అది ఎక్సలెంట్ ఉంటుంది అసలు. అంటే పబ్లిక్ చూస్తూ చూస్తూ ఒక పాయింట్ లో మూవీ అనే విషయం కూడా మర్చిపోతారు, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దానికంటే ముందు వెళ్ళి ప్రెస్ రిపోర్టర్ లాగా యాక్చువల్లీ ఎక్సలెంట్ ఉంటుంది అదైతే. సో దీనికి అవకాశం ఎట్లా వచ్చింది అసలు? బిఫోర్ మొన్న నాకు పేరు వచ్చిన సినిమా అంటే జైతో చాలా మంచి పేరు వచ్చింది, చాలా ఒక 20-30 సినిమాలు వచ్చేసి ఆఫర్లు. ఆఫ్టర్ దట్ నాకు అవునన్న కాదన్న మంచి పేరు వచ్చింది, తేజ గారిది, ఉదయ్ కిరణ్ సదాఫ్, అందులో కూడా మతిమరుపు క్యారెక్టర్, అది కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. ఇందాక చిత్రం సీన్ గారిది ఒక టాపిక్ వచ్చింది మధ్యలో, అక్కడి నుంచి మున్న మూవీకి వెళ్ళిపోయాం. ఇప్పటికి కలుస్తూనే ఉంటారా రెగ్యులర్ గా? అంటే 150 సినిమాలు, జబర్దస్త్ లో ఇంత పేరు, ఇదంతా మీ గ్రోత్, ఇదంతా చూసేసి తను ఎలా ఫీల్ అవుతుంటారు అసలు? డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మాకు అటువంటి ఎప్పుడు రాలేదు, మేము ఎప్పుడు పంచులు వేసుకుంటూ ఉంటాం. అసలు ఇంకా సీనన్న దగ్గర ఉంటే ఒక టైమింగ్ అనమాట, ఆయన సూపర్ టైమింగ్. ఎప్పుడు మాత్రం జెలస్ గా మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. గ్రేట్, ఈజ్ వెరీ లవబుల్ గా, చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా మంచోడు. నాకే కాదు జబర్దస్త్ టీం అందరికి ఆయన అంటే చాలా ఇష్టం. అవునా? జబర్దస్త్ లో కూడా నా టీంలో కొన్ని రోజులు చేశాడు సీనన్న. ఆయన దాంట్లో కూడా ఒక పని చేసాం జబర్దస్త్ లో, చాలా ఫేమస్ అనమాట. అంటే నేను స్టేజ్ పైన స్వాతిముత్యం స్కిట్ చేస్తున్నాను, నేను యాక్చువల్గా నిర్మలమ్మ గెటప్లో అలా పడుకొని ఉంటాను. ఆయన వచ్చి ఇక్కడ వచ్చి కమల్ హాసన్ గారిలో ఏడుస్తుండాలి, కెమెరా అటు ఉంది, ఫేస్ కవర్ చేసుకోక నేను చెప్పాను, తిరిగాడు. మళ్ళీ నెక్స్ట్ డేలకు మళ్ళీ ఇటు వచ్చాడు. ఇంకా అప్పుడు 2 సార్లు చెప్తే బాగా డైరెక్ట్ పంచే చెప్పాను, నీ బతుకు 250 సినిమాలు చేసావు, కెమెరా ఫేర్ తెలియదు అనమాట. అది ఎంత పెద్ద పంచ్ అంటే అది అన్నాక అదే స్టేజ్ మీద చెప్తారా, నువ్వు కొట్టట్లేదు, నాకు ఎఫ్ఎల్ స్కిట్లు కొట్టట్లేదు, నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా రా, ఆయన ఒక్క ఎపిసోడ్ చేయండి, నేను బతిలాడితే వచ్చాను. నేను వచ్చాక స్కిట్లు కొట్టడం స్టార్ట్ చేశారు. అట్లా ఇవన్నీ ఆయన దగ్గర టైమింగ్స్ అనమాట. సినిమా పంచులు ఎలా ఉంటాయంటే, ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా మొన్న ఒక ఫ్రెండ్ వచ్చేది అనమాట, కొత్త ఆర్టిస్ట్, మంచి ఫ్లోలో ఉన్నాడు. ఎలా ఉన్నావు, బాగుంది, అంత కంగ్రాచులేషన్స్ సీన్ అన్నాడు. అంటే అవునన్నా చాలా హ్యాపీగా ఉందన్నా, బాగా సినిమాలు వస్తాయన్నా, పర్లేదు, డబ్బులు కూడా బాగానే వస్తున్నారంటే సీన్ అన్నా, మరి నువ్వు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకు, డబ్బులు వస్తే చక్కగా ల్యాండ్ కొనుక్కో, ఇక్కడ కార్లు కొనుక్కో, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, అనవసరంగా కార్ల మీద దాని మీద డబ్బులు వేస్ట్ చేసుకోకు, ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పనిలో పని, యాక్టింగ్ నీ వచ్చేసుకో, పని అయిపోద్ది అనమాట. ఏంటనమాట అంటే ఫ్రెండ్లీగానే అలా ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయలేని పంచులు ఉంటాయి. తీసుకునే వాళ్ళు నార్మల్ గానే తీసుకుంటారా? అంటే ఈయన టైమింగ్ అందరికి తెలుసు కదా, ఈయన టైమింగ్ అంటే అందరికి తెలుసు. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆయన ఆ రకంగా ఉంటాయి, అంటే కొడితే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ స్టక్ అయిపోవాలి. తన మీద తను కూడా వేసుకుంటుంటారు కదా, పక్కన మీకు వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన టీమ్ లీడర్ చేసినప్పుడు కూడా ఒక పంచ్ బాగా ఫేమస్ అయిపోయింది. ఏంటంటే అది వాడు వాళ్ళ అసిస్టెంట్ అన్నమాట, నీ టైం బాగున్నప్పుడు సరిగ్గా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కదా ఏదో. అంటే బేసికల్ కామెడీ ఏంటంటే అండి, ఇప్పుడు మేము చాలా మంది మీద పంచులేస్తుంటాం, మేము అంతమంది మీద పంచులేసినప్పుడు ముందు మా మీద పనిచేస్తే యాక్సెప్ట్ చేయాలి. అవును. ఇప్పుడు నా మీద ఇప్పుడు నన్ను జబర్దస్త్ లో చాలా మంది దొడ్డిగాళ్ళు కూడా, దెబ్బ ముక్కు కూడా అంటుంటారు, దానివల్ల ఏం కాదు, ఆ కిరీటం ఏం కింద పడి పోదు. అంటే ఇప్పుడు వాడు ఎన్నన్నా కూడా నన్ను అలా అంటే ఒక 10 మంది నవ్వుతారు. మా ఫైనల్ ఇంటెన్సిటీ ఏంటంటే నవ్విపించడం. అది కింద పడ్డామా, మీద పడ్డామా, తిట్టుకున్నామా, మా పర్సనల్ గా తిట్టుకున్నామా, బయట తిట్టుకున్నామా, నల్లోడు అనుకున్నామా, పొట్టాడు అనుకున్నామా, ఏదనుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది మనకి రిజల్ట్ ఏంటంటే నవ్వాలి, ప్రేక్షకులు నవ్వాలి. ఇప్పుడు జబర్దస్త్ చూడండి, మా దండాలు బక్కోడు అంటారు, అప్పటిదో మసాజ్ అంటే ఆ మసాజ్ మీద కొన్ని 100 పంచులు అయ్యాయి, వాడికి ఏం కిరీటమేం పోదు. ఆ డైలాగ్ కరెక్ట్ టైమింగ్ లో పడితే 10 మంది నవ్వుతారు. సో మేము 10 మంది మీద పంచులు వేసేటప్పుడు ముందు మా మీద మేము పంచులు వేసుకోవాలి, మా మీద ఇంకో వాళ్ళు వేస్తే యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే కామెడీ వర్కౌట్ అవుతాయి. ఇందాక నార్మల్ గా ఇంట్లో నుంచి పారిపోయేసి వచ్చాను అని చెప్పారు స్టార్టింగ్ లో, అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అంటే ఇంట్లో ఒప్పుకోలేదా? ఆబ్వియస్లీ అండి. చెప్పారా మీరు మూవీస్ లోకి వెళ్ళాలని? బేసికలీ పూర్ ఫ్యామిలీ ఎలా ఉంటారంటే, ఆడ ఎదగ్గానే ఏదో పని మీద పెట్టాలి, వాడు 1000-2000 జీతం చేస్తాడు, ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది. అటువంటి ఫ్యామిలీస్ లో నేను సినిమాకి వెళ్తాను, సినిమా యాక్టర్ అవుతానంటే 2 కాళ్ళు తీసి అలా అంటే మాది ఓల్డ్ ఫ్యామిలీ, ఇంకా ఊరు ఫ్యామిలీ అనమాట. అంటే ఇల్లిటరేట్ ఫ్యామిలీ, నాన్న ఫార్మరు. ఇంకా మాది మరీ టూ మచ్ ఉండేది. మా నాన్న అంటే, మా నాన్నకి ఎంత కోపం అంటే, మా పెద్దన్నయ్య, మా రెండో అన్నయ్యకి పెళ్ళి అయిన తర్వాత కొట్టాడు.
అంటే పాతకాలం వాళ్ళకి ఆ కోపం ఉండేది. ఇంకా మరి ఇలాంటివి చేస్తా అంటే ఇంకా మామూలుగా ఉండేది కాదనమాట. ఆ టార్చర్ తప్పించుకునే దానికి. దాని తర్వాత మీరు వచ్చి కొంచెం 2-3 సినిమాలు చేశాక యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే డైరెక్ట్ గా ఇమీడియట్ గా? బ్యాడ్ లక్ ఏంటంటే నేను మా నాన్న ఉన్నప్పుడే పారిపోయి వచ్చాను సినిమా ఇండస్ట్రీకి. చెప్పాను కదా, అలా ఫైట్ మాస్టర్ రాజు గారి ఇంటికి వచ్చి అక్కడ చాలా టెన్షన్స్ పడి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 1 year తర్వాత వచ్చా. ఆ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గ్యాప్ లో మా నాన్నగారు చనిపోయారు అనమాట. బట్ ఆ టైంలో మా నాన్న అనేవాడు, అంటే ఎప్పుడు నువ్వు వెళ్దులేరా, నేను నీకు హెల్ప్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను అని అనేవాడు. 5 months ఆయన జరిగిపోయారు. ఆఫ్టర్ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చా. ఒకటే నాకు బ్యాడ్ డే ఏంటంటే, నేను ఏదైతే సినిమా యాక్టర్ అనేది ఉందో ఆయన చూడలే. అదొక్కటే నాకు లైఫ్ టైం వేధించే ఒకటి. అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ మ్యారేజ్ విషయానికి వస్తే, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజే, ఇప్పుడు లవ్ చేసుకుంటున్నాం. ఇది సీరియస్, ఇది చాలా కామెడీ కాదు, సీరియస్లీ. తన పేరు శ్రీలత, నాకు మేనగోడలు అవుద్ది, మా చుట్టాలమ్మాయి. ఓకే. మేనగోడలు అవుద్ది శ్రీలత. 2009 July 26th మా మ్యారేజ్ జరిగింది. మాకు ఇప్పుడు దాకా చూసారు మా బాబు రేవంత్, 5 years. సో హ్యాపీ ఫ్యామిలీ. మీకు అంటే మీ వైఫ్ కి మీలో బాగా నచ్చేది ఏముంటది, నచ్చంది ఏముంటది? నచ్చేది అంటే నేను పాటలు బాగా పాడతాను. ఓ అవునా? మా కోసం కూడా ఏముంది అంటే బేసికల్ గా మా ఆవిడ దగ్గర ఎప్పుడైనా ఆమె కోపానికి వచ్చినప్పుడు నేను అప్లై చేసేది ఆయుధం, బ్రహ్మాస్త్రం అదే అనమాట. సిచ్యువేషన్ దగ్గర పాట ఎత్తుకుంటా అనమాట. జనరల్ ఎప్పుడైనా వేణుగారి దగ్గర నుంచి మేము చూసింది కామెడీ, ఎప్పుడు సాంగ్స్ పాడేటప్పుడు మేము చూడలేదు, లేదా పంచులు ఇవే చూసాం. సో ఒక లైన్ మా కోసం కూడా. రకరకాల బేసికల్ గా బాగా పీక్ లో మావిడ అడిగినప్పుడు ఏంటంటే ఆ పాట పాడతాను, పచ్చని సంవత్సరాలు కృష్ణ గారు పాట. పాడేయాల్సింది ఇంకో ఆప్షన్. నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీవే నా జీవితం, నీవేలే శాశ్వతం అనగానే ఆడగాడు నవ్వు స్టార్ట్ అయిపోతుంది. ఆపు అన్న కొద్ది జన్మరు అలా కరెక్ట్ సిచ్యువేషన్ దగ్గర అప్పుడప్పుడు అలా కదండి. ఏదో రకంగా మా వైఫ్ ను ఆనందం పెట్టడం అనేది ఇంపార్టెంట్ కదా యాక్చువల్ గా. సో నచ్చంది ఏముంటుంది నార్మల్ గా? నచ్చంది ఇది నాన్ టైమింగ్, అది కామన్. నేను తిండి ప్రియుని, భోజన ప్రియుని, కుంభాలు లేపుతుంటాను. అంటే కుంభకర్ణం లాగా అనమాట. తింటే అలాగే తింటాను, పడుకుంటే అలాగే పడుకుంటాను. సో అది కొంచెం టైమింగ్ కొంచెం తక్కువ చేస్తారా మీరు? నేను చేయను, అస్సలు టచ్ అసలు లేదు. షార్ప్ టెంపర్ నాకు కొంచెం, అదొకటి. అవునా? కాకపోతే అసలు తెలియదు అలా కదా. తెలియదంటే సిచ్యువేషన్స్, ఇంకా రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. కోపం వస్తుందా? అయ్యో, ఎలా రియాక్ట్ అవుతారు కోపం వస్తే? ఎలా రియాక్ట్ అవుతావు అని ఆలోచనప్పుడు కోపం రాదు. లేదు, రియాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చెప్పండి. అరుస్తాను అంతే, అంతే గట్టిగా అరుస్తాను అంతే. అంటే అరుస్తా అంటే నేను బేసికల్ గా కొంచెం ఇప్పుడు ఎట్లుందంటే లౌక్యంగా ఉంటుంది కొంచెం. కొందరు అంటే ఆ పని జరగడం కోసం ఏదో చిన్న లౌక్యం ప్రదర్శిస్తారు. అది తప్పన్నప్పుడు నేను ఆ లౌక్యం ప్రదర్శించను, ఆ తప్పని నేను క్వశ్చన్ చేస్తుంటాను. అక్కడ నాకు బాగా బీపీ వస్తుంటది. ఇప్పుడు చంద్ర చాలాసార్లు అంటుంటాడు, అది చేస్తుంటాను. ఇప్పుడు కొందరు తెలివిగా ఏదైనా చిన్న అబద్ధం వాడితే ఆ డిస్కషన్ వెళ్ళిపోద్ది. నేను అది ఎందుకు అలా పాయింట్ అవుట్ చేస్తుంటాను అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ లో కొన్ని కోపం వస్తుంది. పక్కన వాళ్ళకి అర్థం అవుతుంది మీకు కోపం వచ్చిందని సెట్ లో అట్లా ఉన్నప్పుడు? డెఫినెట్లీ. జబర్దస్త్ చేసేటప్పుడు ముందు ఇప్పుడు సుధీర్ గెటప్ సీను వాళ్ళని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. వెన్ వండర్స్ లో ఫస్ట్ నా టీం వాళ్ళు సుధీర్, శ్రీను. సో నన్ను తిట్టడం కదా, కొట్టేవాడిని నేను. సీను సుధీర్ కొట్టేవాడిని. సీను సుధీర్ తర్వాత మూర్తి అని వచ్చాడు, అవినాష్, ఇప్పుడు వెంకీ టీం లీడర్ అయ్యాడు. కొట్టేవాడిని. అంటే నా ఉద్దేశం కొట్టడం కాదు. ఇప్పుడు ఒక కామెడీ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఏంటంటే థాట్ రావడం అనేది ఇంపార్టెంట్. అసలు ఏ పాయింట్ మీద వెళ్దాం, ఏ పాయింట్ మీద కామెడీ చేద్దాం అనే పాయింట్ దొరకడమే కష్టం. ఆ పాయింట్ దొరికాక దాన్ని ఎలా స్టార్ట్ చేద్దాం, అసలు దానిలో మ్యాటర్ ఏముంది, ఎలా స్టార్ట్ చేద్దాం, అసలు ఎక్కడ కామెడీ వస్తుంది. ఏదైనా కామెడీ స్క్రిప్ట్ ముందు స్టార్ట్ చేయాలి, ఒక కథ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఒక డ్రామా జరగాలి, ఆ డ్రామా ఫన్నీగా ఉండాలి, ఆ డ్రామా పీక్ అయిపోయి ఒక చోట ఎండ్ అవ్వాలి. ఇదంతా 10-12 నిమిషాలు జరగాలి. సో పాయింట్ దొరకాలి, దానిలో ఏ ఫ్లో రావాలనేది నేను మంచి పీక్ లో ఆలోచిస్తున్నా. ఆ టైంలో నాకు తిండి, టీలు, కాఫీలు, భోజనం, లంచ్లు, బించులు ఏం గుర్తుకురావు. అదే మూడ్ లో ఉంటాను. ఆ మూడ్ లో ఎవరైనా డిస్టర్బ్ చేసిన, బాగా వర్క్ అలా చేసినా నాకు ఒకసారి బీపీ, అంటే కరెక్ట్ కాదు బేసికల్ గా. ఆ టైంలో నేను రిజెక్షన్ కోల్పోతాను. తర్వాత కొంచెం తగ్గిందిలేండి.
అలా ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు స్టార్టింగ్ లో సుధీర్ సీన్ ఎప్పుడన్నా మంచి పీక్ లో ఉన్నప్పుడు అని టీ తాగుదాం అంటే ఇప్పుడు దాని తర్వాత ఏం చేద్దాం ఇప్పుడు అంటే వాడు వచ్చాడు అంటే అక్కడ ఫెయిల్ అవుతుంది నా టీ. ఇప్పుడు వాడు వచ్చాక ఏం చేద్దాం అంటే డైల్యూట్ అయిపోతుందిరా, లూజ్ అయిపోతుందిరా స్క్రిప్ట్ లేకట్లేదు అన్న టీ చేస్తారా టీ చచ్చిపోతా టీ ఇలా ఉంటుంది. అంటే నేను ఆ మూడ్లో ఉన్నాను. నేను నాకు అర్థమైపోయింది 2 సార్లు అంటే వాడు ఆ తర్వాత ఇప్పుడు టిఫిన్ కూడా అలాగే ఇట్లాగే చేస్తున్నా రావట్లా పిచ్చెక్కిపోతుంది. అంటే అప్పుడు స్టార్టింగ్ సీజన్ జబర్దస్త్ అట్లా మంచి యుద్ధం లాగా ఉండేది. అసలు వాడు నెక్స్ట్ కొట్టాడంటే నెక్స్ట్ వీక్ వాడు చూపించాలి మనం ఏంటో అని ఆ ఫైర్ లో ఉండేవాళ్ళం. అట్లా మంచి పీక్ లో ఉన్నాను రావట్లా టిఫిన్ తీసుకొచ్చి పెట్టాడు ఉప్మా. అంటే మేము 7 కూర్చున్నాం 11 అయింది టిఫిన్ రెడీ అయిపోయి 9 o'clock టిఫిన్ రెడీ అయిపోయింది ఆల్రెడీ 11 అయింది అందరికి ఆకలేస్తుంది కానీ ఎవ్వడు తెలియట్లేదు. ఎలా ఎలా ఏంటి అనుకుంటున్నా ఇలా కూర్చున్నా అలా కూర్చుంటా మెల్లిగా టిఫిన్ తెచ్చి పెట్టాడు. చిన్నగా టంగ్ అని పెట్టాడు అనమాట. వచ్చిందని చెప్పకుండా ప్లేట్ టంగ్ అని పెట్టాడు. చూసా ఇప్పుడు ఏంటి అమ్మా ఎలాగా ఇది అనుకున్నాను. మళ్ళీ కొంచెం జరిపాడు. వద్దు చూద్దు ఇప్పుడు టిఫిన్ ఏముంటుంది ఆగు 2 నిమిషాలు ఆగరా ఏం చచ్చిపోతామంటే 2 నిమిషాలు ఆగదు రావట్లా అది ఎలా ఏం చేద్దాం అంటే మళ్ళీ పెట్టాడు ప్లేట్ తీసుకుంటే ఉప్మా అయిపోయింది. అంటే అది కరెక్ట్ కాదేమో నేను అలా ఉండేది చాలా తగ్గి ఫాస్ట్ గా సెట్ అయిపోతారు. అంటే వాళ్ళకే తెలుసు నాకు కాదు మా వాళ్ళకే తెలుసు. క్షణికావేశం ఉంటుంది అన్నయ్యకి ఆ తర్వాత ఏముండదు. మళ్ళీ దొంగనాయాలు అందరూ మళ్ళీ ఏదో పనిచేసి ఆ టిఫిన్ నేను కొట్టిన దాని మీద కూడా 1 week ఆడుకుంటారు. అంటే కాముగా మామూలు ఉన్నప్పుడు కూడా టిఫిన్ కొట్టేస్తాడు బయటికి వెళ్ళమ్మా ఇంటి ఉంటే. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. ఇప్పటివరకు మొత్తం ఇంత లాంగ్ జర్నీలో ఇప్పటివరకు బాగా గుర్తుండిపోయిన పాయింట్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ బాగా కనెక్ట్ అయ్యి గుర్తుండిపోయిన పాయింట్ ఒకటి ఉండి ఉంటుంది. అంటే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఫస్ట్ మూవీ అది యాక్టర్ గా స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఒక స్పెషల్ ఇది ఉంటుంది. నన్ను స్క్రీన్ మీద చూసినప్పుడు మా ఫ్యామిలీ ఇది ఉంటుంది. అవును, నేను ఫస్ట్ టైం ఒక బెస్ట్ కమెడియన్ అవార్డు తీసుకున్నప్పుడు ఆ స్టేజ్ మీదకి వెళ్తుంటే అదొక బెస్ట్ చెప్పుకోవచ్చు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు శేఖర్ అని, నేను సినిమా యాక్టర్ అయినా కూడా పెద్ద పట్టించుకోలే. ఎక్కడన్నారా ఉన్నారా ఆ సినిమా రిలీజ్ అని చూసేలేరా సరే పెట్టేసాడు. నేను ఫస్ట్ అసలు ఏడ్చుకుంటూ ఫోన్ చేసాడు. ఏంట్రా అంటే లేదురా నువ్వు వెళ్ళండి వేణు అంత పెద్ద స్టేజ్ మీద నేను పిలుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను రా. అదొక బెస్ట్ మూమెంట్. మా మదర్ మీద ఒక డాక్యుమెంటరీ చేశా. కమల్ హాసన్ గారు నాకు ఇంకా దైవం, ఇంకా అన్ని అతని యాక్టింగ్ లో. కమల్ హాసన్ అంటే నాకు పిచ్చి. నేను ఇన్ని సినిమాలు చేసి కూడా ఆయన కలవలేకపోయినా ఆయనతో ఫోటో దిగాలని 3-4 సార్లు వెళ్తే కుదరలా. నేను ధన్రాజు చేస్తున్నప్పుడు ఆయన చీకటి రాజ్యంకు వచ్చారు రావడం, నేను ఆయన 4 గంటలు ఆయన ఇంటర్వ్యూ చేయడం చూశాను. నేను మా మదర్ మీద చేసిన డాక్యుమెంటరీ ఆయన చేతుల మీదుగా దాన్ని రిలీజ్ చేయడం, ఆయన నీల్ డౌన్ చేసి కాళ్ళ మీద కూర్చొని మా మదర్కి ఆయన ఇవ్వడం, ఆయన కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇంకా అంతకంటే గొప్ప ఏముంటుంది. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఒకటి చెప్పాలంటే బేసికల్గా మాకు సిరిసిల్ల కరీంనగర్ జిల్లా కొండగట్టు అనేది మాకు ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ ఏంటంటే ఊళ్ళల్లో లెక్క ప్రకారం కొంచెం ఊళ్ళల్లో చేతబడులు చేయడం, అది చేయడం నమ్ముతారు కొందరు. అలా కొందరు మెంటల్ అయిపోతుంటారు. అటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ గుడి దగ్గర పెడతారు అనమాట. 41 days పెడితే అక్కడ మళ్ళీ బాగా అయిపోతారనే సెన్స్. ఓకే, అట్లా మా ఫ్యామిలీ కూడా చాలా సార్లు వెళ్ళేవాళ్ళు ఆ టెంపుల్ కి. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను చిన్న పిల్లని, మా అక్కలు మా అమ్మకి ఇట్లా వెళ్ళినప్పుడు టెంపుల్ ఫేమస్ టెంపుల్ అన్నప్పుడు తండోపతండాలుగా జనాలు ఉంటారు, లైన్లో ఉండేవాళ్ళం. ఆ ప్రధాన పూజారి గారు వచ్చినప్పుడు ఆయన కాలు తాకితే చాలు, ప్రధాన పూజారి గారి చెయ్యి తాకితే చాలు, ఆయన దేవుడి గారి బొట్టు తీసుకొచ్చి మనం పెడితే అద్భుతం ప్రతి ఒక్క భక్తులకు ఉంటుంది. బట్ అవ్వదు అప్పుడు ఆ జనాల్లో గోల్లో తోపులు అట్లా అవ్వదు. సో వన్స్ నేను కొంచెం ఫిలిం యాక్టర్ అయ్యి నాకు కొంచెం రికగ్నైజ్ వచ్చినప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట, కొండగట్టు ఆంజనేయ స్వామికి ఒక వెండి కిరీటం చేయిస్తానని. ఆ వెండి కిరీటం చేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్తే అదే గర్భగుడిలో నన్ను ముందు కూర్చోబెట్టి ఆ ప్రధాన అర్చకులందరూ కలిసి నాకు పూజ చేయడం, నాకు ఆశీర్వచనం ఇస్తుంటే చుట్టూ టెంపుల్లో జనాలందరూ ఏ కమిడియన్ వేణు చూస్తుంటే వెనకాల మా ఫ్యామిలీ అందరూ 20 మంది ఫ్యామిలీ 20 మంది ఫ్యామిలీ అలా ఆనంద బాష్పాలతో, అంటే ఏ టెంపుల్కి అయితే అలా దేవుని చూడడానికి ప్రధాన తగిలితే చాలనుకునే సిచ్యువేషన్స్లో నాకే అక్కడ చేయడం, ఆ ప్రధాన అర్చకులే వచ్చి ఆశీర్వదం చేయడం
మా వాళ్ళందరికీ పేరు పేరున గర్భగుడిలోకి తీసుకెళ్ళి చేయడం, చుట్టూ చూడడం, అది మోస్ట్ ఎగ్జైటెడ్ మూమెంట్ అనమాట నాకు. చాలా అంటే ఓ రీచ్ అయ్యాను నేను, ఒకటి సాధించాను, ఒకటి ఫీల్ అయ్యాను అని చెప్పుకోవడానికి నాకు ఒక గ్రేట్ మూమెంట్. ఆ సిచ్యువేషన్లో ఫన్ మూమెంట్ కూడా ఉంది. బేసికలీ అప్పుడెప్పుడే కొత్తగా యాక్టర్ అయ్యాను, పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు. మాదా పెద్ద ఫ్యామిలీ, నాకు 3 అక్కయ్యలు, 3 అన్నయ్యలు, 3 బావలు, 3 వదినలు, పిల్లలు మొత్తం 15 మంది, అంటే 30 మంది ఫ్యామిలీ. సో నేను మొక్కుకున్నాను ఏంటంటే అన్నిటికి వెండి కిరీటం పెట్టాలి, ఫ్యామిలీ అందరూ అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడే బేతాళుడు టెంపుల్ ఉంటుంది, ఆ బేతాళుడికి అంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని బేతాళుడు దగ్గరికి వచ్చి ఏదైనా మేకని కానీ గొర్రెని కానీ దేవుడికి సమర్పించి కింద వచ్చేసి ఫంక్షన్ చేసుకొని రావడం అనేది ఆనవాయితీ. సో నేను వీళ్ళందరూ తీసుకెళ్ళాను. బేసికల్గా నేను వేసుకున్న బడ్జెట్ 10,000, అంటే లెక్కలేసుకున్నాను. కిరీటం 5,000 పోయింది, తర్వాత 2,000 సుమో, 2,000 10,000 వేసుకున్నాను బడ్జెట్ వేసుకున్నాను. అంత అయిపోయింది. అక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చేసాడు, అంత అయిపోయింది. ఆ రోజు నెక్స్ట్ డే ఈ మేక కింద ఫంక్షన్ అన్ని వేసుకుని ఒక్కడే లెక్కలు వేసుకుంటున్నమాట. వేసుకుంటే 15,000 అయింది అప్పటికే. రేపు పెద్ద ఫంక్షన్ ఉంది, అప్పుడు వెళ్ళాం. 2 సుమోలు తీసుకెళ్ళి 30 మందిని తీసుకెళ్ళి ఇంత సెటప్, 2 సుమోల ఛార్జీలు, ఇవి ఛార్జీలు మొత్తం 15,000 అయింది. అమ్మో 15,000 అయిందని టెన్షన్ అయిపోతుంది. మంచి చల్లటి చెట్లు ఉంటాయి అక్కడ, స్వెట్ వచ్చేస్తుంది. మా అమ్మ అడుగుతుంది ఏమైందంటే మీరు వేసుకుంటున్నాయి. అమ్మ 15,000 అయింది. మళ్ళీ 2 సుమోలు ఇక్కడ పెట్టేసి రేపు పొద్దున వీళ్ళందరినీ కిందికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మేకను కోసి చేస్తే మొత్తం 25,000 అవుతుంది. అమ్మో బడ్జెట్ కట్ చేయాలి. నేను ఏం చేశానంటే ఆ 2 సుమోలు ఒక సుమోలు పంపించేసా. బడ్జెట్ సేవింగ్ అనమాట. ఒక సుమోలు పంపించేసా. ఈ సుమోలు పంపిస్తే 3,000 సేవ్ అవుతుంది, 32,000 అయింది. ఇంకా ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట. ఈలోపు పొద్దున్న టెంపుల్లో దర్శనం చేసుకున్నాం కదా, కంపెనీ వేణు వచ్చాడని మొత్తం జనాలకు తెలిసిపోయింది. భక్తులు వాళ్ళందరూ రావడం, అలా తొంగి చూడడం, శేఖర్ జనాలు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవడం. నేను లెక్కల్లోనూ ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. అదే ఉండండి పోయి ఇస్తా, ఇక్కడ 32,000 అయింది, ఎవరితో చెప్పుకోలేను, ఇస్తా ఒక 5,000 ఇవ్వు అనేది అదే చెప్పలేను. అసలు ఆటోగ్రాఫ్ అంటున్నాడు. ఈ లెక్కలు పక్కన పెట్టి ఆటోగ్రాఫ్ ఫోటో ఇచ్చి మళ్ళీ లెక్కలు 30,000 అవుతున్నాయి. టెన్షన్ లో ఫిక్స్ అయిపోయి సుమన్ పంపించేసా, ఒక 2,000 సేవ్ అయితే అని పడుకున్నాను. లేచేసరికి 2 సుమాలు వచ్చాయి, ఇప్పుడు ఒకటే సుమం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కొందరు సుమోలు వెళ్ళా, కొందరైనా వేరే ఆటోలు వెళ్ళాలి. ఫిక్స్ అయిపోయి లేడీస్ అందరినీ పంపించేశారు. ఎవడేమని అనుకో, 5,000 ఇప్పుడు సేవ్ చేయాలి అంటే ఆ సిచ్యువేషన్ అటువంటిది. 5,000 సేవ్ చేసే తిరాలి, ఎవడేమైనా అనుకోని. అప్పటికి తెలిసిపోయింది కదా కమిడియన్ పడుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. సంబంధం పట్టుకుని చంకలో పిల్లల్ని ఎత్తేసుకున్నాను, 2 సంచులు కొట్టుకున్నాను, చాలా అడుచుకుంటూ వేసుకున్నాను అంతే. ఎవరు చూసుకొని ఇతనేంటి కమిడియన్ ఎవరేమనుకో మనకు సంబంధం లేదు కదా. ఎందుకంటే మన కౌంట్ అది అక్కడ. నేను 10,000 నుండి 30,000 అది అది కవర్ చేయడం నాకు 1 year పట్టొచ్చు ఆ టైంలో. సో ఇట్లా మాకు రకరకాల ఉంటాయి, అంటే ఎవరు చెప్పుకోలేని బాధలేదు. అప్పటి నుంచి వెయిట్ చేసిన సెలబ్రేషన్స్ టైం వచ్చేసింది. సో కట్ ఇచ్చే ముందు నాకు ఒక క్వశ్చన్ కి మళ్ళీ ఆన్సర్. ఇప్పటిదాకా బాగా గుర్తుండిపోయిన బర్త్డే? బాగా గుర్తుందంటే మా ఆవిడ ఒకసారి సర్ప్రైజ్ నాకు కేక్ తెచ్చిందనమాట. వేరే ప్లాన్ చేసి అంటే నాకు తెలియకుండా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తో తెప్పించి పక్క రూమ్ లో పెట్టేసి తెలిసింది. కొన్ని బ్యాడ్ లక్ ఏంటంటే నాకు కేక్ తెచ్చిందని ముందే తెలిసిపోయింది. తెలిసింది అంటే ఏదో వాళ్ళకి అక్కర పడిపోతున్నారు, అన్ని ప్లాన్లు జరుగుతున్నాయి, అటు సైకిల్ అవన్నీ మనం చాలా చేసినాం కాబట్టి తెలిసిపోయింది. అది వెరీ నైస్, నాకు అది బాగా. ఓకే ఓకే, చేసేద్దామా? అభిరుచి ఛానల్స్ అందరికీ థ్యాంక్స్. అందరి ముందు ఈ బర్త్డే జరుపుకుంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ బర్త్డే సెలబ్రేషన్స్ మా సెలబ్రేషన్స్ లో, మీ జబర్దస్త్ బర్త్డే సెలబ్రేషన్స్ మా జబర్దస్త్ లో చేసుకున్నాము. సో దానికంటే ముందు వెళ్లే ముందు సెలబ్రేషన్స్ తరపు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అభిరుచి ఛానల్ అందరికి కూడా ఫస్ట్ టైం లైవ్ బర్త్డే చేసుకుంటున్నాను. సో నేను మళ్ళీ నా బర్త్డే చూసుకోవడానికి ఒక వీలు కల్పించిన అభిరుచి ఛానల్ అందరికి, టోటల్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ బాయ్. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. ఈ
ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.